హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు సినిమా సది. రాన్ రాస్టిక్ మూవీస్ మీద వీడియో చేశాను కదా, ఇన్స్టాలో పోల్ పెడితే పార్ట్ 2 కావాలని చాలా రెస్పాన్స్ వచ్చింది. మీకు ఏం కావాలో అదే ఇవ్వాలని పార్ట్ 2 కూడా చేస్తున్నాం. అండ్ పార్ట్ 1 చూడకపోతే ఈ వీడియో అయిపోయాక పార్ట్ 1 చూడండి. యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాలో కంటిన్యూస్గా అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. అందులో కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే పార్ట్ 1లో చెప్పినట్టే ఈసారి కూడా లాస్ట్లో మంచి మూవీ చెప్తా, సో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ధూల్పేట, స్టారింగ్ ధనుష్, స్నేహ అండ్ సోనియా అగ్రవాల్. ఈ మూవీని సెల్వరాఘవన్ డైరెక్ట్ చేశారు. పేరెంట్స్ చనిపోవడం వల్ల హీరో రౌడీజంలోకి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు అన్నది స్టోరీ. మామూలుగా అండర్ వరల్డ్లో జరిగే సిచ్యువేషన్స్ని చాలామంది ఆర్టిఫిషియల్గా చూపిస్తారు, బట్ సెల్వరాఘవన్ గారు చాలా రియలిస్టిక్గా తీశారు. ధనుష్ యాక్టింగ్ గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు. అండ్ యువన్ శంకర్ బీజిఎం ఉంటుంది, టూ గుడ్ అసలు. ఎస్పెషల్లీ ఆ స్వార్డ్ ఫైట్లో అయితే ఆ సీన్కి, ఆ బీజిఎంకి చాలా కనెక్టివిటీ ఉంటుంది. ఒక మంచి రియలిస్టిక్ గ్యాంగ్స్టర్ మూవీ చూడాలనుకుంటే ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మూవీ తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, యూట్యూబ్లో చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ మూవీని వెంకటేష్ మహా డైరెక్ట్ చేశారు. మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ యాంథాలజికల్ ఫిల్మ్ ఇది. క్యారెక్టర్స్ అండ్ సీన్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. డిఫరెంట్ ఎమోషన్స్తో చాలా బాగా తీశారు మూవీ అయితే. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా చాలా క్రేజీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గరుడ గమన వృషభ వాహన, స్టారింగ్ రాజ్బీ శెట్టి అండ్ రక్షిత్ శెట్టి. శివ అండ్ విష్ణు బ్రదర్స్ లాగా కలిసి పెరుగుతారు. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అవుతారు. దానివల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్, వాళ్ళిద్దరికి బాండింగ్ ఎలా ఉంటుంది అన్నది మూవీ. ఇంతకన్నా ఎక్కువ చెప్తే చూసినప్పుడు ఇంట్రెస్ట్ లూజ్ అవుతారు అని చెప్పట్లేదు. మూవీ మాత్రం వర్త్ టు వాచ్ అబ్బా. మైథాలజీకి, స్టోరీకి బాగా లింక్ చేశారు మూవీలో. అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఆ రైన్ ఫైట్ సీన్లో చాలా బాగుంటుంది. ప్యూర్ గూస్ బంప్స్ అసలు. ఈ మూవీ తెలుగులో అవైలబుల్ లేదు, కన్నడలోనే ఉంది. ఇది కూడా అస్సలు మిస్ అవ్వద్దు. మంచి గ్యాంగ్స్టర్ మూవీ, చాలా రస్టిక్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచారణ, డైరెక్టెడ్ బై వెట్రిమారన్. స్టోరీ లైన్ వచ్చేసి తమిళనాడు టు ఏపీ బార్డర్లో క్రాస్ చేస్తున్న కొంతమందిని రాంగ్ కేసులో అరెస్ట్ చేస్తారు. వాళ్ళ మీద పోలీసులు ఎంత రూడ్గా బిహేవ్ చేస్తారు అండ్ పోలీసుల మీద పాలిటిక్స్ ప్రెషర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ బాగా చూపిస్తారు. ఈ మూవీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకున్న తీసిన మూవీ ఇది. అండ్ మూవీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది, అస్సలు మిస్ కావద్దు మావా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీదేవిస్ ఆర్డర్ సెంటర్, డైరెక్టెడ్ బై కరుణ కుమార్, స్టారింగ్ సుధీర్ బాబు అండ్ ఆనంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్ వల్ల హ్యూమన్స్ ఎలా బిహేవ్ చేస్తారో మూవీలో చాలా బాగా చూపించారు. స్టోరీ అంతా అమలాపురంలో జరుగుతూ ఉంటుంది. రియాలిటీని మిస్ అవ్వకూడదని మూవీ కూడా అక్కడే షూట్ చేశారు. క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా అండ్ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ మూవీ మొత్తానికి క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. రాన్ రస్టికే కాకుండా లవ్ స్టోరీని కలిపి కూడా బాగా తీశారు. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి, G5లో స్ట్రీమ్ అవుతుంది మూవీ. నెక్స్ట్ వచ్చేసి రెక్కీ. మూవీలో ప్రెసిడెంట్ వరదరాజు చనిపోతాడు. ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు అనేది మూవీలో నేను జస్ట్ సింపుల్గా చెప్పేశాను, ఎందుకంటే ఏం రివీల్ చేయకూడదని. మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అండ్ ట్విస్ట్లు, టర్న్స్ అయితే చాలా బాగుంటాయి. మూవీ G5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నోట్ దిస్ పాయింట్, మూవీలో బోల్డ్ సీన్స్ చాలా ఉంటాయి, ఫ్యామిలీతో చూడడం అంత కంఫర్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జై భీమ్, డైరెక్టెడ్ బై జ్ఞానవేల్ రాజా. ఈ మూవీ కూడా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారు. ట్రైబల్ లాంటి ఏరియాలో ఒక పర్సన్ స్నేక్స్ని పడుతూ ఉంటాడు. ఒక పెద్ద ఫ్యామిలీ ఇంట్లో స్నేక్ వచ్చిందంటే దాన్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ఆ రోజే ఆ ఇంట్లో థెఫ్ట్ జరుగుతుంది. బట్ ఆ నింద మాత్రం ఆ స్నేక్స్ పట్టుకునే పర్సన్ మీద పడుతుంది. పోలీసులు మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేసి అతన్నే అరెస్ట్ చేస్తారు. అతని కోసం తాను వైఫ్ ఎంత కష్టపడింది అండ్ సూర్య ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అన్నది స్టోరీ. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. మూవీ మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంటుంది మామ, అస్సలు మిస్ అవ్వద్దు. మ్యాక్సిమం చాలా మంది చూసే ఉంటారు అనుకుంటున్నా. మూవీ మొత్తం చాలా ఎమోషనల్గా అండ్ చాలా రస్టిక్గా ఉంటుంది. మూవీ నేషనల్ అవార్డ్ నామినేషన్లో కూడా సెలెక్ట్ అయింది. ఇంకా చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోతురాజు, స్టారింగ్ కమల్ హాసన్ అండ్ అభిరామి ఎక్సెట్రా. ఈ మూవీని కమల్ హాసన్ గారే డైరెక్ట్ చేశారు. మూవీలో జల్లికట్టు గురించి అండ్ ఊరిలో జరిగే ఇష్యూస్ మీద ఒక్కొక్కరికి ఒక్కో పర్సెప్షన్ ఉంటుంది, దాన్ని బాగా చూపిస్తారు. మూవీ చాలా రాగా అండ్ ఎమోషనల్గా ఉంటుంది. ఒక రిపోర్టర్ జైల్లో ఉన్న 3 రిలేటెడ్ ప్రిజనర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, అక్కడ జరిగింది ఏంటి అనేదే మూవీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, చాలా బాగుంటుంది మామ, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనే దేవుణ్ణి, స్టారింగ్ ఆర్య, డైరెక్టెడ్ బై బాలా. అఘోరా మీద వచ్చిన మూవీస్ చూసాం కానీ రియలిస్టిక్గా ఎవరూ తీయలేదు అనిపించేది. బట్ లాస్ట్ ఇయర్ ఈ మూవీ చూశాక వామ్మో నిజంగా ఇంత ఇల్గా బిహేవ్ చేస్తారా అఘోరాలు అనిపిస్తుంది. ఆర్య అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే టెర్రిఫిక్ ఉంటుంది.
తెలుగులో డబ్ కూడా ఉంది, చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వకూడదు. రన్ టైం కూడా చాలా తక్కువ, యూట్యూబ్లో ఉంది, చూసేయండి. అండ్ పార్ట్ 1 లాగే సర్ప్రైజ్ మూవీ చెప్తా అన్నా కదా, ఈ మూవీ మాక్సిమం చూసి ఉండరు, కొంతమంది చూసే ఉంటారు. మూవీ నేమ్ వచ్చేసి వడా చెన్నై, స్టారింగ్ ధనుష్ అండ్ ఐశ్వర్య రాజేష్ అండ్ ఆండ్రియా ఎక్సెట్రా ఎక్సెట్రా, డైరెక్టెడ్ బై వెట్రిమారన్. ఈ మూవీని స్లో పాయిజన్ అంట నేనైతే. వెట్రిమారన్ మూవీస్లో ద బెస్ట్ మూవీ ఇది. మూవీలో ధనుష్ ఒక క్యారమ్ ప్లేయర్, తన చుట్టూ జరిగే తప్పులని అండ్ రౌడీజాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అనేది మూవీ. నేను ఏదో చిన్నగా చెప్పేసా కానీ మూవీ మాత్రం ఒక ట్రీట్ లాంటిది. గ్యాంగ్స్టర్ మూవీని ఇలా కూడా తీయచ్చా, ఇంత న్యాచురల్గా ఎలా రా బాబు తీసారనిపిస్తుంది. మూవీ చూసాక 2 days వరకు ఆ క్యారెక్టర్స్ మైండ్లోనే తిరుగుతాయి. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అయితే చాలా ఫ్రెష్ ఉంటుంది. అండ్ వడా చెన్నైకి సీక్వెల్ కూడా వస్తుందంట. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. స్టార్టింగ్లో చెప్పిన ధూల్పేట్ మూవీకి కూడా సీక్వెల్ వస్తుందంట. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇలాంటి మూవీ ఒపీనియన్స్, మూవీ సజెషన్స్, మూవీ డిస్కషన్స్ ముందు చాలా చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.